మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో కూడి వచ్చి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తుంటున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రబోధనముగా ప్రభు యొక్క సంఘముగా ఈరోజు ఈ స్థలంలో కూడుకొని ఇంతవరకు ప్రార్థన ద్వారాను పాటల ద్వారాను తండ్రి అయినటువంటి దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం ద్వారా మనము ఆరాధించి ఉంటున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల చేత మనందరం కూడా హెచ్చరించబడదాం. దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా ఆలకించవలసిందిగా మీ అందరికి కూడా మనం చేస్తూ ఉంటున్నాం. గత కొన్ని వారాల నుంచి మత్తయి సువార్తలో ఉన్నటువంటి 5వ అధ్యాయము ఉన్నటువంటి ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించినటువంటి తెలియపరిచినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ మాటల గురించి చాలా చక్కగా మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్న విషయములకు సంబంధించినటువంటి పాఠాన్ని మనము నేర్చుకున్నాం. ఆ తర్వాత సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనేటువంటి విషయాన్ని కూడా మనము నేర్చుకున్నాం. ఈరోజు మనము చదవబడినటువంటి లేఖన భాగమైనటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో నుంచి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అనేటువంటి అంశాలు ఈ రోజు మనము నేర్చుకుంటూ ఉన్నాం. పిల్లలు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజు మనము నేర్చుకుంటున్నాం. దయతో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలకించండి, గమనించండి. బైబిల్ ఉన్నటువంటి వారు చెప్పబడుతున్నటువంటి చదవబడుతున్నటువంటి ప్రతి లేఖన భాగాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేయవలసిందిగా మీ అందరికి కూడా మనం చేస్తూ ఉంటున్నాను. వచ్చిన నేనే చదువుతాను, అలాగున ఉన్నవో లేవో జాగ్రత్తగా పరిశీలించి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ప్రతి మనిషికి కూడా ఈ ఆకలి దప్పిక అనేటువంటివి సహజంగా ఉంటూ ఉంటుంది. ఎవరు అడగకుండానే, ఎవరు చెప్పకుండానే ప్రతి మనిషికి కూడా ఆకలి అవుతుంటది, దప్పిక అవుతుంది. వీటిని దేవుడే మనిషిలో ఉంచాడు. దేవుడు మానవులలో ఉంచినటువంటి సహజ కోరికలు అనేటువంటి విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంటున్నాం. ఎవరు అడగకుండానే, ఎవరు చెప్పకుండానే నీకు నాకు మనందరికి కూడా ఆకలి అవుతుంది, దప్పిక అవుతూ ఉంటది. పుట్టినది మొదలుకొని పిల్లవాడు ఏం చేస్తాడు, పాప గాని బాబు గాని వెంటనే అరుస్తూ ఉంటాం, కేక వేస్తుంటాం. దేని కొరకు? ఆకలిని తీర్చుకుంటాం, దప్పికని తీర్చుకుంటాం. పుట్టగానే పిల్లలకు తల్లిపాడు మనము వారికి ఆకలిని తీర్చడానికి, దప్పికను తీర్చడానికి మనం ఇస్తూ ఉంటాం. కొంతకాలం పెరిగి పెద్దయిన తర్వాత బలమైనటువంటి ఆహారాన్ని, పానీయాన్ని మనం ఇచ్చేవారిగా ఉంటూ ఉంటాం. అంటే ఇవి దేవుడు మనిషిలో ఉంచినటువంటి సహజమైనటువంటి కోరికలే. ఈ ఆకలి దప్పులు అనేటువంటి విషయాన్ని కూడా దైవ గ్రంథం ద్వారా మనం గుర్తుంచుకోవాలనుకున్నాం. ఒక మనిషి ఈ ఆకలిని దప్పికను తీర్చుకోవడానికి చాలా తీవ్రత కలిగి ఉంటాడు, చాలా ఆసక్తిపరుడుగా ఉంటాడు, చాలా ఆశపడుతూ ఉంటాడు. మానవుడు తినకుండా త్రాగకుండా ఈ లోకంలో జీవించలేడు. అది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మానవుడు తినకుండా త్రాగకుండా ఉంటే కొంతకాలం తర్వాత అతను ఏమైపోతాడు? నీరసం వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రాణాపాయ స్థితి వచ్చి మరణించడానికి కూడా అవకాశం ఉంటుంది. శరీర సంబంధమైనటువంటి ఆహారం గురించి, శరీర సంబంధమైనటువంటి వాటి గురించి మనం ఆలోచించాలి. ఒక వ్యక్తి ఎలాగైతే ఆకలి దప్పికను తీర్చుకోవడానికి తాను ప్రయాసపడతాడో, కష్టపడతాడో, దాని కొరకు ఎంతకైనా శ్రమిస్తాడో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా నీతిగా జీవించడం కొరకు ప్రతి క్రైస్తవుడు అలాంటి తీవ్రతని కలిగి ఉన్నారండి. అది దేవుని యొక్క వాక్యం మనకు బోధించేటువంటి.
శరీర సంబంధమైనటువంటి ఆహారం కొరకు ఎంతటి ప్రయాసనైతే మనము కనపరుస్తూ ఉంటామో, కలిగి ఉంటామో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నీతి కొరకు కూడా మనము అంతటి ఆవేదన, అంతటి ఆసక్తి, అంతటి తీవ్రతను మనం కలిగి ఉండాలి అనేటువంటిది లేఖన భాగముల ద్వారా మనము గుర్తుంచుకోవాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 33 వచనంలో ఏమంటుందంటే, మరియు మొదట నా నీతిని, రాజ్యముని వెలుగుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడను అనే మాట. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏ పనిలో ఉంటారట? నీతిని వెతికేటువంటి పనిలో మనం ఉంటాం. ఆ నీతిని వెతికే పనిలో మనం ఉంటే, అంటే నీతి కొరకు శారీరకంగా ఆకలి దప్పికేటువంటి ఎలా అయితే మనం కలిగి ఉంటామో, క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా, దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలముగా నీతివంతమైనటువంటి బ్రతుకును, నీతివంతమైనటువంటి జీవితమును, నీతివంతమైనటువంటి ప్రవర్తనలను, నీతివంతమైనటువంటి ఆలోచనను కలిగి ఉండటానికి మన అనుదిన జీవితంలో అటువంటి గొప్ప ప్రయాసం మనం కలిగి ఉండాలి. చాలా మంది ఏమంటారంటే, అంతటి నీతి కలిగి జీవించాలంటే ఈ రోజులలో సాధ్యమా అండి? కష్టమే అండి. ఎవరు ఉండగలరు? ఎందుకంటే ఉదయం లేచి మొదలుకొని పడుకునేంత వరకు కనీసం ఒక్కసారైనా అబద్ధం ఆడకుండా బ్రతుకు గడవదండి. మోసం చేయకుండా బ్రతుకు గడవదండి. నీతివంతమైనటువంటి జీవితంలో గడపడం అంటే అది ఎంతో బహు ప్రయాసంతో కూడింది అని తెలియపరిచే వారు కూడా చాలా మంది లేకపోతే ఈ లోకంలో సమాజం, ప్రత్యేకించి క్రైస్తవులు కూడా అండి. దౌర్భాగ్యమైనటువంటి విషయం, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? నీతి కలిగి జీవించడానికి, నీతివంతమైనటువంటి బ్రతుకులో మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. కానీ మనం దానిని మర్చిపోతున్నాము, నిర్లక్ష్యం పెడుతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా గ్రంథం ద్వారా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలనుకుంటున్నాం. అసలు నీతి అంటే ఏమిటి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎవరట? ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పాను చాలాసార్లు, ధన్యులు అంటే మేలు పొందిన వారు, దీవించబడినటువంటి వారు, ఆశీర్వదించబడినటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీతి అంటే అర్థం ఏంటో చూడండి. చాలా మందికి అర్థం కావట్లేదు నీతి అంటే. బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. ఒక వ్యక్తికి నీతి ఎలా కలుగుతూ ఉంటుందో లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతాను, గమనించండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఎప్పుడంటండి నీతి కలిగేది మనిషికి? ఎప్పుడంటండి? దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసినప్పుడు నీతి మన జీవితంలో కలుగుతుంది. కొంతమంది ఏమంటారంటే, దాన ధర్మాలు చేస్తే నీతి వస్తుంది అంటున్నారు. ఇతరులు అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే నీతి కలుగుతుంది అంటున్నారు. శ్రమలో ఉన్నప్పుడు వారిని ఆదరిస్తే నీతిమంతుడు అంటున్నారు. ఒక వ్యక్తి ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే అది నీతిగా ఎంచబడుతున్నారు లోకంలో ఉన్నటువంటి ప్రజలు. కానీ దేవుడి దృష్టిలో నీతి ఏంటంటే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసినప్పుడే వారు నీతిపరుడు, నీతి కలిగి జీవించేవారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి ఎప్పుడు నీతిపరుడు అవుతాడు? ఈ లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు నీతిపరుడుగా, నీతివంతమైనటువంటి జీవితం వాడికి నడిపించబడతాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన తర్వాతనే ఆ వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడతాడు. అంతకుముందు లేదు. మేము ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంతమందికి మేలు చేసినా, ఎన్ని ఉపకారములు చేసినా, ఎంతమందిని ఆపదలో ఆదుకున్నా, ఇతరులకు సహాయం చేసినా, దాని వలన నీకు నీతి లేదు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలంటే ఈ లోకంలో ఆయన పాపి అని ఒప్పుకొని దేవుని యొక్క వాక్యాల ప్రకారంగా క్రీస్తు ప్రభువుల గురించి వినాలి, విశ్వసించాలి. ఆయన లోకంలోకి వచ్చాడనేటువంటి ఆ సువార్తను వినాలి, విశ్వసించాలి. తర్వాత అండి
మారు మనసు పొందాలి, ఆలోచనలు, ఉద్దేశాలు, జీవితాలు, పాత జీవితం మొత్తాన్ని మార్చుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని సంఘం ఎదుటను దేవుని ఎదుటను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏం చేయాలట? బాప్తిస్మం పొందాలి. అప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా దేవుడు తీసివేసి నిన్ను నీతిమంతుడుగా తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీతిని గురించి 2 పదాలు వాడబడ్డాయి. ఇంగ్లీష్ లో చూస్తే రైటియస్నెస్ అంటారు ఒక సందర్భంలో, ఇంకొక సందర్భంలో జస్టిఫైడ్ అంటారు. దేవుడు ఎల్లప్పుడూ నీతిమంతుడు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే ఎన్నడూ పాపము చేయనటువంటి వ్యక్తి. ఎన్నడూ పాపము చేయనటువంటి వ్యక్తి. ఆ స్వభావం ఎవరికి ఉందండి? మనిషికి ఉందా? లేదు. అది కేవలము దైవత్వానికి సంబంధించినటువంటి స్వభావం, ఆయన గుణం, ఆయన లక్షణం. అది ఎన్నడూ పాపం చేయలేదు, ఎప్పుడు చేయలేదు. మనిషి అప్పుడప్పుడు నచ్చినప్పుడు ఇష్టమైనప్పుడు ఏం చేస్తాడండి? కాబట్టి మనము దేవుని మూలముగా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. అది ఎలా తీర్చబడ్డాము? దేవుని మూలముగా నీవు నేను మనం అందరం కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందడం ద్వారా దేవుడు ఏం చేశాడంటే మనను నీతిమంతులుగా తీర్చాడు. మనకు మనం ఎవరు కూడా నీతిమంతులు కాలేదు. మనకు మనం ఎవరు స్వకీయంగా మనము నీతిమంతులుగా మార్చబడలేమనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతావో అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను నీతిమంతులుగా మారుస్తాడనేటువంటి విషయాన్ని మనం, చాలా మందికి ఇది అర్థం కాదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటున్నానంటే, రక్షణ అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియనటువంటి జీవితంలో చాలా మంది ఉన్నారు. కొంతమందిని అడిగితే, బ్రదరు ప్రభువులోనికి ఎప్పుడు వచ్చారండి మీరు? మేము 2000 సంవత్సరంలో ప్రభువులోనికి వచ్చాము. వారి దృష్టిలో అది అంటే అది రక్షణ. 2000 సంవత్సరాలు యేసు ప్రభువుని తెలుసుకోవటం రక్షణ. మరి బాప్తిసం ఎప్పుడు పొందారండి మీరు? మేమండి ఒక 4 సంవత్సరాలు చూసిన తర్వాత 2000లో రక్షింపబడ్డాము. 2004లో ఏం చేశాడట? బాప్తిసం పొందాము. ఇంకేం అర్థం కాలేదు. మారు మనసు అంటే అర్థం కాలేదు, రక్షణ అంటే కూడా అర్థం కాలేదు, బాప్తిసం అంటే కూడా అర్థం కాలేదు. బాప్తిసం ఏం చేస్తుంది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి ఏమర్థం కాలేదు. అసలు బాప్తిసం అంటే ఏంటో అర్థం కాదు. చాలా మంది బాప్తిసం పొందపడాలని రక్షింపబడాలని ఏవో చెప్పేస్తూ ఉంటారు. వారికి రక్షణ అనేటువంటిది లేదు. ఎందుకు? వాళ్ళ దేవుని యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి జీవితంలో, వాక్యంలో వారు లేరన్నమాట. ఎవరో ఏదో చెప్తారు, దాని మీద వాళ్ళు పాటించేవారు, కానీ గ్రంథాన్ని పరిశీలన చేసే వారు కాదనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అంటే నీతి ఎప్పుడు మనకు కలుగుతుంది అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటం. మనం చేయకుండా మన జీవితంలోనికి నీతి అనేటువంటిది రాదు, కలగదనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. తర్వాత మీరు చదువుకోండి, రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 25-26 చూస్తే దేవుడు నీతిమంతుడు, క్రీస్తు ప్రభువు కూడా నీతిమంతుడు అనేటువంటి మాట ఉంటుంది. తర్వాత మీరు చదువుకుంటారు. దేవుడు ఎప్పుడు కూడా మనలో నుంచి ఏమి కోరుకుంటున్నాడు అంటే అనుదినము, ఎల్లవేళ, అంటే ఎప్పటి నుంచి అండి? క్రీస్తులోనికి నీవు బాప్తిసం పొందినది మొదలుకొని ఈ లోకంలో దేవుడు నీకు ఎంత ఆయుష్ ఇస్తే అంత ఆయుష్కాలం అంతా కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి? నీతివంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనము అప్పుడప్పుడు ఏం చేస్తాం? ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే, మనం అనుకోకుండానే కొన్నిసార్లు ఏం చేస్తుంటామండి? ఆజ్ఞలను అతిక్రమించే వారిగా ఉంటుంటాం. ఉదాహరణ, ఆదివారము ప్రభు దినము. ఆదివారము ప్రతి క్రైస్తవుడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు యొక్క సంఘంతో కలిసి ఆత్మతోను
సత్యముతోను ఆరాధన చేయాలి. కొన్నిసార్లు మన వ్యక్తిగతమైనటువంటి పనులను బట్టి మనం ఏం చేస్తాము, ఆదివారాన్ని మర్చిపోయేటువంటి స్వభావం కలిగి దానివల్ల మనకు నీతి అనేటువంటి కలగదు. అంటే దేవుని యొక్క నీతిలో నుంచి మనము తప్పిపోతూ ఉంటున్నాము, దేవునికి దూరం అవుతున్నాము అనే విషయాన్ని మనం నీతి కొరకు ఆఖరి తప్పులు కలిగినటువంటి వారు ఏం చేస్తారు అంటే, ఎన్ని పనులు ఉన్నా వాటినన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రతి ఆదివారం ప్రభు దినం కాబట్టి నేను ప్రభు యొక్క పరిశుద్ధులతో కలిసి, క్రీస్తు ప్రభు యొక్క సంఘంతో కలిసి, వారి సహవాసంలో నేను తండ్రి అయినటువంటి దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామము ద్వారా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించబడిలో ఉండాలి అని మరి ఏం చేస్తారు అంటే, దాని కొరకు ఆఖరి పనులన్నీ పక్కన పెట్టేస్తారు. నీకు ఎప్పుడైతే అటువంటి తీవ్రత ఉండదో ఏం చేస్తావంటే ఆదివారం నీతో అంత ప్రాధాన్యత. దాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిందిగా అంటే అనుదినం అండి. ఇంకా క్రీస్తులోనికి వచ్చిన రోజు మొదలుకొని మన మరణము వరకు, క్రీస్తు ప్రభు యొక్క మరణ రెండవ రాకడ వరకు మన అనుదిన జీవితంలో ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో నీతిని అనుసరించి జీవించేటువంటి గొప్ప జీవితంలో మనం ఎదగాలి, ఆశీర్వదించబడాలని దేవుడు నిన్ను నన్ను మనలో కోరుకుంటూ ఉన్నాడు. అంటే దేవుడు మనలో నుంచి నీతివంతమైనటువంటి ఫలాలను ఆశిస్తూ ఉంటున్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకున్నాం. చూడండి నాతో పాటుగా కీర్తన గ్రంథము 106వ అధ్యాయము, కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 3వ వచనం చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 3వ వచనం. న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. అదేంటి, నీకు ఇష్టమైనప్పుడు కాదు, నీకు నచ్చినప్పుడు కాదు, ఒక రోజు నువ్వు ఏర్పాటు చేసుకొని ఈ రోజంతా కూడా నేను నీతిని అనుసరిస్తాను, మిగతా నా ఇష్టం అంటాం కాదు. ఇప్పుడు అదే జరుగుతుందండి లోకం. ఇప్పుడట ఏమున్నాయి, శ్రమల కాలాలు, దుఃఖ దినాలు, శిలువ ధ్యానాలు, ఇంకాస్త ముందుకెళ్ళామంటే లెంట్ డేస్ అంటారు, ఇంకాస్త ముందుకెళ్ళి ఉపవాస దినాలు. అంటే ఇంకా ప్రతి వారు ఇప్పుడు ఈ 40 రోజులుగా వాళ్ళ భక్తిని చూస్తే మనం అసలు తట్టుకోలేము. పిల్లికి భిక్షమైనవాడు కూడా ఈ 40 రోజులు ఎట్లా ఉంటాడు అంటే, అబ్బా నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే పరిశుద్ధుడు లేడు, నాకంటే నీతివంతుడు లేడు అనేటువంటి భ్రమలో బ్రతికేవారు చాలా మంది. ఇంకొంతమంది అయితే ఏం చేస్తారంటే ఈ 40 దినాలు కూడా తెల్ల బట్టలే కట్టుకుంటారు, ఏదో మారేస్తారంట. దానికి కూడా లోకంలో సమాజంలో ఏదో మారేస్తారు కదా, అట్లా వీరు కూడా ఏం చేస్తారంటే ఇక మారేస్తారు. భార్య భర్తకు దూరంగా ఉంటుంది, భర్త భార్యకు దూరంగా ఉంటుంది, పిల్లలకు దూరంగా ఉంటారు. ఇక 40 రోజులు వాళ్ళ యాక్షన్ చెప్పేది కాదు, ఎన్ని నటించాలో అని నటిస్తారు. ఈ 40 రోజులు వాళ్ళని చూస్తే అబ్బా ఏమి మార్పురా నాయన అనిపిస్తుంది, అంత గొప్పగా చూపిస్తారు. 40 రోజులు అయిపోయిన తర్వాత ఈ మాల పక్కన పెట్టారు, ఏంటి మరలా సంవత్సరం దాకా మరలా పాత బతుకు, పాత జీవితం, పాత దేవుడు అదే కోరుకుంది. అంటే ఈ 40 రోజులు నీతివంతంగా ఉంటే చాలని దేవుడు చెప్పాడు ఎక్కడైనా? ఎక్కడ చెప్పాడు. మనిషి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడు అంటే తనకు ఆనందాన్ని ఇచ్చేదాన్ని కోరుకుంటున్నాడు, తనకు సంతోషాన్ని ఇచ్చేది కోరుకుంటున్నాడు, తనకు పేరునిచ్చేది కోరుకుంటున్నాడు, సమాజంలో తనకు ఏదైతే గొప్పగా ఎంచబడుతుందో దాన్ని కోరుకుంటున్నాడు. కానీ నేను చేసేది దేవుని దృష్టిలో అంగీకారమైనదేనా, ఇది న్యాయమైనదేనా, ఇది నీతివంతమైనదేనా, ఇది నేను చేయొచ్చా అనే ఆలోచన ఎవరికైనా ఉందండి? ఉంటే అది చేయరు. ఉన్నవారి లాంటి ఎవరు పాటించరండి. వాక్యము తెలియనటువంటి వారు వీటికి ఏం చేస్తారు, ఎంత ప్రాధాన్యత ఇస్తారు. రాత్రి నేను హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు
ఈ కోమరావు దగ్గర చూశాను. కింద నుంచి పడవకండి చూడు, లైట్లు వెలుతురు వెలిగిపోతుంది, స్టార్లు పెట్టారు, ఒక శిలువ ఆకారం చేశారు, తలతలగా మెరుస్తుంది. ఇక లోకంలో అబ్బా క్రైస్తవులు చూడాలి ఎంత భక్తి. దేవుడి కోరుకున్న భక్తి కొండల మీద, ఎత్తైన స్థలాలలో శిలువ అనేటువంటి ఒక బొమ్మను పెట్టుకొని, వెలుతురులు వేసుకొని, లైట్లు వేసుకొని, స్టార్లు కట్టుకొని, ఇంట్లో ఇష్టానుసారంగా జీవిస్తూ 40 రోజుల తర్వాత ఒకరోజు అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు పట్టుకొని, సాంబ్రాణి పెట్టుకొని, మొక్కుకొని వచ్చే జీవితం కాదండి దేవుడి కొరకు. ఏం కావాలంట దేవుడికి? ఎల్లవేళ అన్ని సమయాలలో నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుడు నీకు ఎంత ఆయుష్కాలం ఇస్తే ఆ ఆయుష్కాలం అంతా కూడా ఏమంటారంట? దేవుని వాక్యానుసారమైనటువంటి నీతిని అనుసరించి నడిస్తే నీవెవరు? ధన్యుడవు, ధన్యురాలు, మేలు పొందిన వారు, దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు అనే విషయాన్ని మనం. ఒక ఆయన ఏమంటాడంటే భస్మ పదవారం, బూడిదలు భస్మ పదవారం ఆచరించుకొని బైబిల్ చెప్పిందండి, చెప్పలేదు. దానివల్ల నీకు నీతి వస్తుంది అంటే, దానివల్ల నువ్వు దేవుడికి దూరం అయిపోతావు, నీకు అర్థం కావట్లేదు. ఇంకొంతమంది ఏమంటారంటే ఈ 40 దినాలట ఉపవాసాలు. ఎక్కడ చూడండి, ఏం చెప్పాలో అర్థం కాదు. వెళ్ళి ఉపవాసం అంటే చెప్పామనుకోండి, మమ్మల్ని ఎట్లా చూస్తారంటే శత్రువులుగా చూస్తారు. మేమేదో వారికి హానిని తలపించే వారికి కాదు. ఉపవాసం అంటే అర్థం తెలియకుండానే ఉపవాసం చేసుకున్నాం. ఉపవాసం అంటే అర్థం ఏంటండి? ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించుట, దేవునికి దగ్గరగా నివసించుట. ఈ దేవునికి దగ్గరగా నివసించేటప్పుడు భక్తులు గ్రంథాలలో ఎట్లాంటి ఉపవాసం చేశారంటే, వారు ఏమి తినలేదు, ఏమి రాలేదు. వీళ్ళు ఏమంటారంటే ఒక రొట్టె తింటామండి, ఒక పుల్కా తింటామండి, ఒక బన్ రొట్టె తింటామండి, ఒక గోధుమ రొట్టె తింటామండి. ఉదయం 2 తింటండి, ఎక్కువ తిను. నేను ఒక్క చపాతి చాలండి, నాకు ఎక్కువ అవసరం లేదు. చూసారా? అంటే నువ్వేమనుకున్నావు? అసలు ఉపవాసమేనా? ఇంకొక ఆయన ఏమంటే, నేను అసలు మంచినీళ్ళే ముట్టుకోండి 40 రోజులు కూడా. మరి ఏం తాగుతావు? మజ్జిగ తాగుతాను, నిమ్మకాయ రసం తాగుతాను, బత్తాయి రసం తాగుతాను, స్ప్రైట్ తాగుతానండి, థమ్స్అప్ తాగుతానండి. ఏమండి అలా ఏదైనా పుచ్చుకున్న వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు? దేవుడేమో నువ్వేది తినకూడదు, తాగకూడదు ఉపవాసం ఉన్నప్పుడు. నువ్వేం చేస్తున్నావు? తింటున్నావు, తాగుతున్నావు. మరి అది నీతివంతమైనటువంటి ఉపవాసం అని పిలవబడుతుందా? ఇది చెప్పామనుకోండి, వాళ్ళకి తెలియదు, వాళ్ళు అంతే చెప్తుంటారు, క్రీస్తులో ఏం పని లేదు. నేను చెప్పింది కాదు, బైబిల్ చెప్తున్నమాట. దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలని బైబిల్ కోరుకుంటుంది, దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యానిక మనుషుల ఆచారాలకండి, దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే నీవు, నేను, మనము నీతివంతమైనటువంటి దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తాం. మనకిష్టమైంది కొనసాగించినప్పుడు దాని వలన దేవునికి ఏం ఉపయోగం ఉండదు. అది నీతివంతమైనటువంటి ప్రవర్తన కాదు, నీతివంతమైనటువంటి జీవితం కాదు, నీతివంతమైనటువంటి క్రియలు కూడా కావు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్త. సమాజం ఇప్పుడు ఏం కావాలంటే బైబిల్లో ఉన్నది చెప్పరు, బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించింది చేయరు. దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో దాన్ని మనుషులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు మీకు తెలుసో తెలియదు, 6వ తేదీ కదా గుడారాల పండుగ, చివరి దినం. ఇక వెళ్ళిపోయారు, వేల మంది, లక్షల మంది వెళ్ళిపోయారు. ఏంటంటే గుడారాల పండుగ. గుడారాల పండగ అనేటువంటిది క్రైస్తవులకు కాదు.
నేను చెప్పినా వారు ఏం చేస్తారు? వినరు. మాకు ఎప్పటి నుంచో ఆచారం అండి, మాకు ఎప్పటి నుంచో అలవాటు అండి, మాకు అది ఇష్టమైనటువంటిది అండి. దేవుడు వద్దు అన్నాడు. నీకు ఇష్టమైనది దేవుడు ఏమన్నాడు? వద్దు, చెయ్యొద్దు అన్నాడు. లేదు నేను చేస్తాను. దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని చేసేవారనుకోండి ఏమైపోతావు? ఏమొస్తుంది? పాపం. అంతే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము చేయి ప్రతి వాడిని ఏం చేస్తాడండి? ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఎవరు చేయాలి? నీకా? దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. వారు చేసుకోవలసినటువంటి దానిని నేను చేస్తానంటే, తెలుగులో మనకు సాగుతుంది కదా, ఒక్క పెత్తనం కుక్క చేయాలా, గాడిద పెత్తనం గాడిద. కుక్క గాడిద పెత్తనం పెట్టుకోకూడదు, గాడిద కుక్క బరువు మోయాలని చూసింది అనుకోండి, గాడిద దాకా చాకరీ చేయాలని చూసింది అనుకోండి, ఏమవుతుందండి? అటువంటి పనులలో జీవిస్తుంది. మరి వీళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులు అవుతారండి? వారు అనుసరించేది నీతియేనా? వారు చేసేది నీతివంతమైనటువంటి పనులేనా? వాక్యం ఏం చెప్తుంది మనకు? కాదు అని. ఈరోజు మనిషికి ఏం కావాలి అంటే తనకు ఆనందాన్ని ఇచ్చేదాన్ని, తనకు సంతోషాన్ని ఇచ్చేదాన్ని కోరుకుంటున్నాడు, కానీ దేవుని సంతోషించే విషయంలో చాలా మంది తప్పిపోతూ ఉంటున్నారు. ఆదాము వారు ఏం చేశారు? దేవుడు తినొద్దు అన్నాడు, సాతానుడు తిను అన్నాడు. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారండి? సాతానుకే ప్రాధాన్యత. సమాజం ప్రార్థన. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటాడో దానినే మనిషి చేయడానికి ఇష్టపడుతున్నాడు. దాని వలన మనకు నష్టం ఉన్నది. దేవునికి దూరం అయిపోతాము, ఎడబాటు అయిపోతాము, ఆత్మ సంబంధంగా మనము చనిపోతాము అనేటువంటి విషయం మనం. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఎక్కువ మంది ఏం చేస్తారు? జీవితండి. ఎక్కువ మంది ఎటు పరిగెట్టకూడదు. మనం ఏం చేయాలా? దేవుని వాక్యం ఏం పరుస్తుంది? దేవుని యొక్క వాక్యం మనకి ఏమి తెలియపరుస్తుంది? వాక్యంలో రాయబడినటువంటి దాన్ని మనం ఏం చేయాలి అంటే పాటించే వారిగా ఉండాలి, వెంబడించేటువంటి వారిగా ఉండాలి. కొన్నిసార్లు మనుషులను మనం ఏం చేస్తారంటే అసహించుకుంటారు, శత్రువుడుగా చూస్తూ ఉంటారు. పర్వాలేదు, వాళ్ళు అలా అనుకోవడం వలన మనకు వచ్చినటువంటి నష్టం ఉంది. మనమైతే దేవుని ఎదుట సరైనటువంటి నీతిని కనపరిచే వాళ్ళనేటువంటి విషయాన్ని మనం కొన్ని సందర్భాల్లో వాక్యం కఠినంగా ఉంటుంది, నీకు నచ్చకపోవచ్చు, కానీ దేవుడు చెప్పమన్నది అది మార్చుకుంటామో మార్చుకోవాలనేటువంటిది అది ఎవరిష్టం. మార్చుకుంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి జీవితంలో ముందుకు వెళ్తావు, మార్చుకోకపోతే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఎంత తేడా ఏంటి విన్నారా? జాగ్రత్తగా మనం గమనించవలసిందిగా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలైనటువంటి క్రైస్తవుల నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే నీతివంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎవరట? ధన్యులు. ఆ నీతి కొరకు నువ్వు ప్రయాసపడాలి. నోవహు కాలంలో కొన్ని లక్షల మంది జీవించారు. ఎంతమంది దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు? కేవలము నోవహు భార్య, కుమారుడు, 8 మంది మాత్రం. లక్షల మంది ఉన్నారండి. లక్షల మంది ఒకవైపు ఉన్నారు, 8 మంది ఒకవైపు ఉన్నారు. ఈ లక్షల మంది ఏమనుకుంటున్నారంటే నోవహుకు ఏం పని లేదు, ఏదో జలప్రళయం వస్తుందంట, మనం అందరం సరిపోతామంట అని నోవహును ఏం చేశారంటే హేళన చేశారు. చివరికి ఏం జరిగిందండి? హేళన చేసిన వారందరూ కూడా జలప్రళయంలో నాశనం అయిపోయారు. నీతివంతంగా దేవుని యొక్క వాక్యంలో నిలబడినటువంటి ఆ 8 మంది మాత్రము ఏం చేశారు? వాళ్ళు దేవుని యొక్క నీతిని అనుసరించారు. దేవుడి ద్వారా వారు ఈ లోకంలో జీవించబడ్డారు. జాగ్రత్త. ఎక్కువ మంది చేసింది చేయొద్దండి. ఏది వాక్యానుసారం అయితే అదే మనం చేయాలి. అందరూ పరిగెడుతున్నారని మనం కూడా పరిగెడతాం అనేటువంటిది మనకు వద్దు.
వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు, దాన్ని మనం పాటించాలి. మన అనుదిన జీవితంలో ఎల్లప్పుడూ అన్ని సమయాలలో అన్ని కాలాలలో కూడా ఏముండాలంట? నీతిని అనుసరించి జీవించేటువంటి ఫలభరితమైనటువంటి జీవితంలో మనము ముందుకు నడిపించబడాలి అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని చూడండి. మరొక విషయాలు తెలియపరచుకొని నేర్చుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక, నీ నీతిని నువ్వు కనపరచాలంటే ఏముండాలి నీలో? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు ఉన్నది. నీ నీతి ఎట్లా బయలుపరచబడుతుంది? విశ్వాసాన్ని బట్టి నీ నీతి బయలుపరచబడుతుంది. ఏ విశ్వాసం ఉండాలి? లోకంలో 2 రకాల విశ్వాసాలు. కొంతమంది ఏమో మనుషులను బట్టి మారేవారు, కొంతమంది వారు ఎవరి విశ్వాసాలను వెంబడిస్తారు? మనుషుల విశ్వాసాలను వెంబడిస్తారు. కొంతమంది ఏమో యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి మారినారు. వారు ఎవరి విశ్వాసాన్ని వెంబడిస్తారు? క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసాన్ని వెంబడిస్తారు. చూడండి, కొంతమంది అంటే ఏమంటారంటే, ఏమండి యేసుక్రీస్తునికి ఎలా వచ్చావండి నువ్వు అన్నావు, ఏం చెప్తావు? ఆయన సాక్ష్యం చెప్పాడు కదా, ఒక గొప్ప సాక్ష్యం అండి, ఇక అంతకంటే గొప్ప సాక్ష్యం మంచిది నేను ఎక్కడ చూడలేదు, ఆయన బట్టి నేను మారాను అంటాడు. ఇక ఆయనకు ఎవరంటే పిచ్చి? ఆ ఎవరి సాక్ష్యం వల్ల విన్న మారాడో ఆయన అంటే ఇంక జీవితం అంతా పిచ్చింది. యేసుక్రీస్తునన్నా పట్టించుకోడు, కానీ ఆయన అంటే మాత్రం ఏమంటాడండి, మా పాస్టర్ గారిని అంటావా, అంత నోడిగా నువ్వు, ఆయన అనేంత నోడిగా నువ్వు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు గురించి అన్నాం అనుకోండి, ఆ పర్వాలేదు, మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి. అంటే దేన్ని బట్టి ఆయన మారాడు? మనిషిని చూసి మారాడు, దేవుని చూసి మారాడు, యేసుక్రీస్తుని చూసి మారాడు. నువ్వు యేసుక్రీస్తుని చూసి మారితే నీ విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? యేసుక్రీస్తు మీద. ఈరోజు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? బహు తక్కువ. కొంతమందితో మేము వాక్యం బోధిస్తూ తెలియపరుస్తాం. కొంతమంది ఏమంటారంటే, మా పాస్టర్ గారు చెప్పే తప్పని మాకు తెలుసండి. మరేంటండి, మాకు ఇష్టం అండి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మేము అక్కడికే వెళ్తున్నాం. మరి దేవుడి దృష్టిలో అది తప్పు కదండి అంటే, ఆయన పర్వాలేదండి, మాకు అది అలవాటైంది, మేము అక్కడి నుంచి ఎక్కడికి. అంటే వీరు ఏం లేదు, వీరు ప్రభువునందు విశ్వాసం లేదు, దేవుని యొక్క వాక్యం తెలియదు, దేవుని యొక్క నీతి అంటే తెలియనటువంటి వారు, ఇలాంటి వారు అనేటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మన నీతిని మనం కొనసాగించాలి అంటే మన విశ్వాసము క్రియలతో కూడినదే ఉండాలి. పిల్లలు, క్రియలు లేని విశ్వాసము ఎట్లాంటిదంటే మృతము, చనిపోయిన దానితో సమానము. జీవించుతున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు ఎవరట? అంతే. శారీరకంగా బాగుంటావు, అన్ని సంపాదించుకుంటావు, కానీ ఆత్మ సంబంధంగా నీవు ఎవరటండి? ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నీవు చచ్చిన వాడు, చనిపోయిన వాడు, మృతుడు అనేటువంటి విషయాన్ని మనం క్రీస్తునందు పిల్లారా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక అనేక విషయాలు కూడా మనం చూస్తే, ఒకసారి చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము
6 నుంచి 8 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. ఈ లోకంలో నువ్వు నీతివంతమైనటువంటి బ్రతుకును జీవితాన్ని గడపాలి అంటే నీ కొరకు అనేకమైన శ్రమలకు వచ్చి ఉంటావు, అనేక కష్టాలు ఎదురు చూస్తూ ఉంటాయి, అనేక బాధలు ఉంటాయి, అనేక వేదనలు ఉంటాయి, అనేక సమస్యలు నీ వెంట వస్తూ ఉంటాయి. వాటినన్నింటినీ ఓర్చుకొని తట్టుబడి నిలవలేనప్పుడే నీవు నీతివంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణమును భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును ఏం చేసేటండి దేవుడు. సొదొమ గొమొర్రా పట్టణం ఉన్నటువంటి వారు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? కొంతమంది ఇప్పుడు మన సమాజంలో క్రూరుడుగా, ఇక ఆపభీతి లేదు, దుర్మార్గుడు, దుష్టుడు, నీతి జాతి లేని వాడు, ఈ లక్షణాలన్నీ ఉన్నాయండి అక్కడ ప్రజలు. అంతమందిలో నీతి అని ఎవరు నిశ్చించారు? లోతు నీతివంతమైనటువంటి జీవితాన్ని కనుక మనమైతే ఏమంటామండి, ఆ లోతు కాబట్టి సరిపోయింది లేండి, మనం ఉండగలమా, మనం చేయగలమా? ఆ నీతివంతమైనటువంటి జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలి అంటే ముందు చెప్పాక అనేక శ్రమలు మన కొరకు ఎదురు చూస్తారు, అనేక కష్టాలు ఎదురు చూస్తారు. బంధువులు నిన్ను అవమానిస్తారు, స్నేహితుడి దగ్గరికి రారు, అయిన వారు నిన్నట్టు పట్టించుకోరు, సంఘంలో మంచి పేరు ఉండదు. ఆ చూడు ఎప్పుడు భక్తి అంటుంటారు, ఎప్పుడు ప్రార్థన అంటుంటారు, ఎప్పుడు మీటింగ్ అంటుంటారు. ఇదిగో మళ్ళా ఎంజాయ్ చేయొచ్చు కదా, మళ్ళా ఉండొచ్చు, కానీ రకరకాలైనటువంటి పదాలు మనం చూడండి. కేవలం 8వ వచనం చూడండి. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి, ఎవరి మధ్యలో కాపురం ఉన్నాడండి? భక్తిహీనులైన వారి మధ్యలో లోతు కాపురం, దుర్మార్గుల మధ్యలో లోతు కాపురం ఉన్నాడు, దుష్టుల మధ్యలో లోతు కాపురం ఉన్నాడు. వారికి నచ్చినటువంటి దాన్నే ఇదే నీతి అనుకునే వారి మధ్యలో కాపురం ఉన్నాడు. అయినా వారితో అతను ఎప్పుడు కూడా వాటితో సంబంధించాడు. ఏం చేశాడంటే చూడండి, ఆ నీతివంతుడు వారి మధ్యలో కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతిగా తన మనసును నొప్పించుకొని వచ్చును. ఏం చేశాడంటే లోతు ప్రతిరోజు వారి ఇంటి పనులు చేసినా కూడా నేనైతే తన మనసును నొచ్చుకున్నాడు, కానీ ఏం చేయలేదట, వారు చేసినటువంటి ఆ పాప సంబంధమైనటువంటి పనులలో లోతు పాల్గొంది. ఈరోజు నీవు నేను కూడా మనం అలాంటి చేయాలి. అందరూ చేస్తున్నారండి, పోకపోతే ఏమనుకుంటారు, రాకపోతే ఏమనుకుంటారు, వెళ్ళకపోతే ఏమనుకుంటారు, ఎక్కువ మంది చేస్తున్నారు కదా, ఇటువంటి విషయాలు వస్తున్నాయి. ఎందుకంటే వారికి ఏం తెలియదు అంటే అసలు నీతివంతమైనటువంటి జీవితం అంటే తెలియదు, దేవుని నీతి అంటే కూడా తెలియనటువంటి వారు కొంతమంది. ఎక్కడైతే సత్యము ప్రకటించబడుతుందో, ఎక్కడైతే నిజమైనటువంటి వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ ఎంతమంది ఉంటారండి జనాలు? బహు తక్కువ మంది ఉంటారు, బహు కొద్ది మంది ఉంటారు. ఎక్కడైతే అసత్యం ప్రకటించబడుతుందో ఎట్లా ఉంటారండి? అక్కడ వేలు లక్షలు ఎంత. అంటే జనాలకి ఏం కావాలి ఇప్పుడు? ఎంటర్టైన్మెంట్ కావాలి. నేను ఏం చేసినా నన్ను అడిగేవాడు అన్నప్పుడు అది రావాలా, కూర్చోవాలా, కార్పులు వేయాలా, వెళ్ళిపోవాలా, మనం నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నన్ను ఎవరు అడగకూడదు, నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా జీవించాలని ఎవరు చెప్పకూడదు, నా ఇష్టానుసారం బ్రతుకు నేను ఉండాలా, ఇది కావాలి మనిషి. కానీ వాక్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? మనిషిని గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపు మనం ఏం చేయాలంటే లోతు ఏం చేశాడంటండి?
దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొచ్చు వచ్చిన దేని కొరకండి? నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ఆ ధన్యతను సంపాదించుకోవడానికి లోతు ఎంతో కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. తన ఆశ, శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటి అన్నింటినీ కూడా ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టేశాడు. కేవలం దేవుడు కోరుకున్నటువంటి నీతిని మాత్రమే వెంబడించినాడు అనేటువంటి విషయాన్ని కూడా దేవుని గ్రంథం ద్వారా మాకు జ్ఞాపకం చేయబడుతుంది. చివరిగా రెండు విషయాలు తెలియపరిచి ముగించుకున్నాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రం తెలియపరిచి ముగిస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. నీతి ప్రవర్తన కావాలి మేల్కొని ఏం చేయకూడదంటండి? పాపము చేయకూడదు. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడు కూడా అతిక్రమించుకోవాలి, ఎప్పుడు కూడా విడిచిపెట్టాలి. దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. దేవుడు ఏది కోరుకుంటే అదే చేయాలి. దానికి మించింది చేసామనుకోండి ఏమొస్తుందట? మానవుడి యొక్క జీవితంలోకి ఏమవుతుంది? పాపం. ఇప్పుడు అందరూ కూడా దేని కొరకు ప్రయాసపడుతున్నారండి? నీతి కొరకు ప్రయాసపడుతున్నారా? పాపం కొరకు ప్రయాసపడుతున్నారా? దేని కొరకు? పాపం కొరకే ఆరాటపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. పాపంలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసండి? ఏంటంటే దురాశ. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణానికి. ఏ మరణం అండి అది? శరీర సంబంధమైన మరణం, ఆత్మ సంబంధమైనటువంటి మరణం. దురాశ అంటే తృప్తి లేని బలమైన చెడపోయిక. దేవుడు నీకు ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. కొంతమంది జీవితాలు చూడండి, మంచి భార్య ఉంటుంది, మంచి భర్త ఉంటారు, మంచి పిల్లలు ఉంటారు, మంచి కుటుంబం ఉంటుంది, చక్కగా కష్టపడుతుంటారు, కానీ ఏముండదండి వాళ్ళు ఉన్నదాంతో తృప్తి పడే జీవితం ఉంటుంది. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, అదే దురాశ. కానీ క్రైస్తవుడు ఏముండాలంట? నీతి ప్రవర్తన కలిగిన వాడే ఏముండాలంటండి? వేర్కొని నీతి ప్రవర్తన ఉంటే అంటే ఉన్నదానితోటి ఎవరైతే తృప్తిగా జీవించగలరో దేవుడు వారిని ఏం చేస్తాడు? ఇంకా ఆశీర్వదిస్తాడు. నీకు ఎంత ఇచ్చినా తృప్తి లేకుండా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తావు? జీవించుతున్నాం అనే పేరు మాత్రం మనకు ఉంటుంది, కానీ దేవుడి దృష్టిలో మనము మృతులము, చనిపోయిన వారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటున్నాం. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. ఒక మనిషికి తన హృదయం ఎప్పుడు తృప్తిగా ఉంటుంది? ఒక మనిషి యొక్క హృదయం ఎప్పుడు తృప్తిగా ఉంటుంది? తాను కోరుకున్నది దక్కించుకున్నది, తాను ఆశించినది పొందుకున్నప్పుడు. అప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఏదో ఒక మంచి అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నావు, ఏదో కావాలని ఎదురు చూస్తుంటున్నావు, అది నీకు దొరికింది అనుకోండి, ఎట్లా ఉంటుంది మన హృదయం? ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఉప్పొంగిపోతూ ఉంటాం. కుటుంబంలో చెప్తాం, ఇతరులకు చెప్తాం, ఇదిగో నేను ఇంత కాలం నుంచి ఎదురు చూస్తే నాకు ఇది దొరికింది అని ఏమంటుంది మనలో? ఒక సంతోషం, ఒక ఆనందం, చెప్పలేనంత ఆనందం. దాని ఇరుగు పొరుగు వారితో పంచుకోవాలనేటువంటి తృప్తి. ఇదిగో దేవుడు నాకు ఇది చేశాడు అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే నీ కోరిక తీర్చబడింది. చూడండి ఏమంటుంది అక్కడ? కోరిక సఫలము కాకుండా చేత హృదయం ఏం చేస్తాడండి? హృదయం ఎట్లా ఉంటుందండి? నొచ్చుకుంటూ. ఆశించావు, దొరకట్లేదు, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, ఎంతకాలం చూసినా కూడా దొరకట్లేదు. ఎట్లా ఉంటుందండి హృదయము? ఒక బాధ, ఒక ఆవేదన, నొచ్చుకుంటూ ఉంటే ఏంటి ఇంత ప్రయాసపడుతున్నాను, ఇంత కష్టపడుతున్నాను, ఇంకా రావట్లేదు ఏంటి నా పని ఏముంటుంది మనలో? ఆ బాధ. దానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి కోరిక అనేటువంటిది ఇంకా అది సఫలం కాలేదు. సిద్ధించిన మనోవాంఛ
జీవవృక్షము కోరుకున్న వ్యక్తి దక్కిందనుకోండి, ఎట్లా ఉంటుందని మనం ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహవంతులుగా ఉంటాం. కాబట్టి ఎబ్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయం చూస్తే నీతివంతమైనటువంటి బ్రతుకులు గడిపిన అనేక మందిని కూడా మనం చూడాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యేసు, నోవహు, కొంతమంది భక్తులు ఉన్నారు. పౌలు లాంటి వారు, స్తెఫను లాంటి వారు, చాలా మంది కూడా మనం బైబిల్ గ్రంథంలో ఉంటాం. వీళ్ళంతా కూడా ఎవరట? లోతు లాంటి వారు. దేవుడి యొక్క ఆజ్ఞల ప్రకారం వారి మనసులను నొప్పించుకుంటూ వాక్యానుసారంగా నీతివంతమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు. ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠం ద్వారా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేని కొరకు ప్రయాసపడాలంటండి? నీతి కొరకు ప్రయాసపడాలి. నీతి కొరకు మనం అయినా ఆకలి దప్పులు గలవారినట్లయితే మరి ఎవరంటండి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ఏం చేస్తారంటండి? తృప్తిపరచబడతారు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు చాలు, మంచి భార్యను ఇచ్చాడు చాలు, మంచి భర్తను ఇచ్చాడు చాలు, మంచి పిల్లలు ఇచ్చాడు చాలు, మంచి ఇల్లు ఇచ్చాడు చాలు, నేను అడిగింది పెద్ద తీస్తూ ఉంటున్నాడు చాలు. అంటే దానివల్ల చాలు అనే దాంట్లో ఏముందండి? తృప్తి ఉన్నది. చాలు అనే దాంట్లో ఏమున్నది? తృప్తి ఉన్నది. నాకు ఇంకా సరిపోలేదు అంటే ఏం లేనట్టు, ఎంత ఇచ్చినా తృప్తి లేనట్టు. మనిషి జీవితంలో ఎప్పుడు కూడా అసంతృప్తే ఉండదు, తృప్తి ఉండదు. ఎంత ఇచ్చినా, 1000 ఇచ్చిన 2000 కావాలి, 2000 ఇచ్చిన 4000 కావాలి, 10,000 ఇస్తే 1,00,000 కావాలి, 1,00,000 ఇచ్చిన 2 లక్షలు కావాలి, 2 లక్షలు ఇస్తే 20 లక్షలు కావాలి, 1,00,00,000 రూపాయలు 2 కోట్లు కావాలి. మన జీవితం అంతా కావాలి 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 కావాలి. చివరికి ఏమంటారు? సంపాదించి సంపాదించి చివరికి తినలేనటువంటి స్థితిలో పోతాం. ఇప్పటికీ చాలా మంది నాకు గ్యాస్ ఉంది, ఎక్కడికైనా పోయినట్టు ప్రశాంతంగా ఏం తినలేదు. ఎవరైనా మాంసం పెట్టినా, చికెన్ పెట్టినా, మటన్ పెట్టినా, బిర్యానీ పెట్టినా ఏం చేస్తాను? అరగడుపుతోనే రావాల్సి వస్తుంది. ఎందుకు? దాని వలన తృప్తి లేదు, తినలేదు, ఆరోగ్యం పాడైపోతుంది. కొంతమంది షుగర్, అల్సర్, బీపీ, రకరకాలైనటువంటి వ్యాధులు. డబ్బు ఎప్పుడు ఉంటుంది కానీ ఏముండదు, తృప్తి ఉండదు, తినలేదు, చూసుకుంటూ ఉండమే తప్ప. కారణం ఏంటండి? దాని కొరకు ప్రయాసపడతాడు, సంపాదించాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, మన స్త్రీలు కూడా పిల్లగాయ పాతుకున్నప్పుడు, కేజీలు పాతుకున్నప్పుడు అట, ఆమె 8 కిలోలకు వస్తుంది, 8 కిలోలకు వస్తుంది అని చెప్పేసి ప్రయాణం కూడా అన్నారు. దానివల్ల 100 రూపాయలు ఎక్కువ వస్తాయి కానీ ఏం పోగొట్టుకుంటున్నామండి? ఆరోగ్యం బాగుంటుంది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. గ్యాస్ వస్తుంది, నీరసం వచ్చేస్తుంది. తర్వాత అయితే 500 సంపాదించుకుంటే ఏం చేయాలండి? 2 రోజులు ఇంట్లో పడుకోవాలా, 4 రోజులు సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా ఎవరికి ఇవ్వాలా? అదే ఉన్నదాంతో పరిగెత్తకుండా ఉన్నదాంతో 5 కిలోలు 10 కిలోలు వచ్చిన కాడికి కోసుకొని వచ్చామనుకోండి, ఏముంటది? అనారోగ్యం మన దగ్గరికి రాదు, ఆరోగ్యవంతులుగా ఉంటాము, చక్కగా హాయిగా భోజనం చేస్తాము, మంచిగా నిద్రపోతాము. పిల్లల జాగ్రత్త. ఎందుకంటే మనం ఎక్కువ ప్రయాసపడటం వల్ల కూడా మనకు వచ్చేది నష్టమే. శరీరాన్ని ఎంత కష్టపెట్టుకుంటే అంత నష్టం జరుగుతుంది. ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగిస్తే అది సుఖంగా ఉంటుంది. జాగ్రత్త. నీతివంతమైన ప్రవర్తన కలిగి జీవితాం, నీతివంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుకుందాం, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం మనం ఉందాం, నీతివంతమైన ఫలములను మనం భరించే వారిగా ఉంటూ వాక్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ దేవుడు చెప్పింది చేసుకుంటూ మనము ప్రయాసపడి కష్టపడినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేస్తాడట? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎవరంటండి? ధన్యులు, వేరు పొందిన వారు, ఆశీర్వదించబడినటువంటి వారు. వారు తమ జీవితకాలం అంతా కూడా తృప్తి పరచబడతారు. మొట్టమొదటి క్రైస్తవుడికి ఏది వెతకాలంటండి? మరియు నీతిని, ఆయన రాజ్యం. ఆ నీతిని, రాజ్యం మనం వెతికే వారిగా ఉంటే మనకి ఏది అవసరం అది దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు వాటిని తప్పక మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాలను బట్టి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి నీతివంతమైనటువంటి జీవితంలో మనం ముందుకు వెళ్తూ దేవుని ద్వారా ఆశీర్వదించబడుతూ దేవుని ద్వారా మన అవసరాలన్నీ కూడా తీర్చుకోవాలని
ఎంతో ఓపిక మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ ఆ మాటల ద్వారా ముగిస్తూ ఉంటుంది.